పిఠాపురం నియోజకవర్గంలో పేద విద్యార్థుల కొరకు పిఠాపురం మహారాజా నెలకొల్పిన సత్రాలను విద్యార్థులకు అన్నదాన నిర్వహణ కోసం దానం చేసిన భూములను పరిరక్షించడమే కాకుండా పేద విద్యార్థులకు అన్నదాన కార్యక్రమం ఎల్లప్పుడూ కొనసాగే విధంగా ఉప ముఖ్యమంత్రి పవన్ కళ్యాణ్ కృషి చేశారని ఎమ్మెల్సీ పిడుగు హరిప్రసాద్ పేర్కొన్నారు. పిఠాపురం పట్టణం కాయగూరల మార్కెట్ వద్ద గల పిఠాపురం మహారాజా శ్రీ సంస్థాన సత్రంలో విద్యా సంవత్సరంలో పేద విద్యార్థులు నిర్వహించే అన్నదాన కార్యక్రమ ప్రారంభోత్సవ కార్యక్రమానికి ఎమ్మెల్సీ హరిప్రసాద్ ముఖ్య అతిథిగా హాజరయ్యారు. సంస్థాన సత్రం ఈవోడున్న శ్రీరాములు ఎమ్మెల్సీ హరిప్రసాద్ కు స్వాగతం పలికారు. సత్రం ప్రాంగణంలో ఎమ్మెల్సీ హరిప్రసాద్ జనసేన పార్టీ నాయకులు వీర మహిళలు పూలమాలలు వేసి నివాళులర్పించారు. అనంతరం పేద విద్యార్థులకు విద్యా సంవత్సరం అంతా చేపట్టే అన్నదాన కార్యక్రమాన్ని ఎమ్మెల్సీ హరిప్రసాద్ ప్రారంభించారు. కార్యక్రమంలో జనసేన పిఠాపురం ఇన్ఛార్జ్ మర్రెడ్డి శ్రీనివాస్, నాయకులు వీర మహిళలు మరియు చెల్బోయిన సతీష్, చల్లా లక్ష్మి, మానేడి రంగబాబు, శ్రీ సంస్థాన్ సత్రం మాజీ చైర్మన్ లోకారెడ్డి, రామకృష్ణ, తోలేటి శిరీష, పిల్ల రమ్య, ఆగంటి ప్రభాకర్ మరియు అంకిరెడ్డి ఈశ్వరరావు, అంకిరెడ్డి నాగగౌరి తదితరులు పాల్గొన్నారు. శ్రీ సంస్థ నిర్వహిస్తున్న అన్నదాన కార్యక్రమం ప్రారంభోత్సవానికి ఈరోజు రావడం చాలా సంతోషకరం. ఎంతో ఉదాత్తతో పిఠాపురం మహారాజులు ఈ కార్యక్రమాన్ని ఏర్పాటు చేశారు. ముఖ్యంగా సూర్యారావు బహదూర్ గారు ఒక సత్సంకల్పంతో రోజు అన్నదానం జరగాలనే ఒక మంచి ఉద్దేశంతో 511 ఎకరాలు ఈ ట్రస్ట్కి విరాళంగా ఇచ్చి ఆ పొలం మీద వచ్చే ఆదాయంతో ఇక్కడ అన్నదానం కార్యక్రమాన్ని నిర్వహించడం ఒక గొప్ప విశేషంగా మనం చెప్పుకోవాలి. ఆ పరంపరను వారి పుత్రుడు శ్రీ రావు బహదూర్ రత్నారావు గారు కొనసాగించటం చాలా సంతోషకరం. ఆయన్ని ఈరోజు ఇక్కడ కలుసుకోవటం ఒక భాగ్యంగా నేను భావిస్తున్నాను. రాజులు తరతరాలకి చెరిగిపోని సంపదను మనకి అందించారు. ఎన్నో మంచి కార్యక్రమాలు చేశారు. ఆ మంచి కార్యక్రమాలు ఈ పిఠాపురంలో ఇంకా కొనసాగుతున్నాయంటే అది ఇక్కడ ప్రజలు అదృష్టంగా భావించాలి. అసలు పిఠాపురం అంటేనే గుర్తొచ్చేది ఇక్కడ సంస్థానం. ఈ రాజులకి దేశవ్యాప్తంగా ఎంతో మంచి పేరు ఉంది. ఇటువంటి సంస్థానంలో ఈ రోజున జనసేన పక్షాన్ని ఇక్కడికి వచ్చి ఈ అన్నదాన కార్యక్రమాన్ని ప్రారంభించడం అదృష్టంగా భావిస్తున్నాను. ఈ పరంపర ఇలాగే కొనసాగాలని కోరుకుంటున్నాను. గత ప్రభుత్వం హయాంలో కూడా కేవలం 8-11 బస్తాల కన్నా ఎక్కువ వచ్చేది కాదు. మా సంస్థాన సత్రం మేము స్థాపించిన సంస్థాన సత్రం దీనికి మరి ఎన్నో వందల ఎకరాలు ఇచ్చినప్పటికీ సరైనటువంటి న్యాయం జరగడం. ఎందుకంటే వేఫేరర్స్కి, తర్వాత స్టూడెంట్స్కి, విద్యార్థులకి, బెగ్గర్స్కి అందరికీ కూడా భోజనాలు పెట్టి సదుద్దేశంతో మా స్వర్గీయ తండ్రి గారు అయినటువంటి శ్రీ మహారాజా పిఠాపురం రావు వెంకట కుమార్ మహీపతి సూర్యారావు బహదూర్ వారు స్థాపించడం జరిగింది. అయితే ఇదే ఆయన చెప్పినట్టుగా ఈ విషయంలో మరి మా ఆహ్వానాన్ని మన్నించి ఎంతో దయతో ఇచ్చేసినటువంటి మెంబర్ ఆఫ్ లెజిస్లేటివ్ కౌన్సిల్ వారికి మినిస్టర్ గారికి నేను ఎంతో కృతజ్ఞుణ్ణి. తర్వాత ఒక విషయం, మా నిర్వచనం ఏంటంటే వేర్ ది లెజెండ్ హెయిల్స్, I mean
వేర్ ది లెజెండ్ రిసీవ్స్ రెస్పెక్ట్ దేర్ ది లెజెండ్ హేట్స్. ఎక్కడైతే సనాతనత్వం సగౌరవింపబడుతుందో అక్కడ మరి వైభవం వర్ధిల్లుతుంది అని నా నిర్వచనం. వారు ఆ సనాతనత్వాన్ని గౌరవిస్తూ మాట్లాడినందుకు నిజంగా నేను చాలా ముదావహునయ్యాను, ధన్యుడను కూడా. అయితే ఇందులో ఒక విషయం ఉంది. వీరందరికీ పవన్ కళ్యాణ్ గారికి మరి ఆయన అన్నగారైనటువంటి చిరంజీవి గారికి మామగారైనటువంటి మన అల్లు రామలింగయ్య గారు మీకు తెలిసి ఉంటుంది, పెద్ద నటులు ఆయన రావు గోపాలరావు గారు ఒకసారి నాకు భోజనం పిలిచారు, మధ్యాహ్న భోజనం. వెళ్ళినప్పుడు రావు గోపాలరావు గారు ఇంటి దగ్గర ఉన్నాం. రావు గోపాలరావు గారు మాకు దగ్గర బంధువు, వారు రావు మేము రావు. అప్పుడు ఆయన రాజా గారి గురించి మా నాన్నగారి గురించి చెప్పడం మొదలుపెట్టారు. మా తాతయ్య గారి గురించి కూడా చెప్పండి, నేను ఆశ్చర్యపోయాను. ఆయన చాలా ప్రియ మా కుమారుడు అయినటువంటి నాకే తెలియని విషయాలు ఎన్నో అల్లు రామలింగ గారు సినిమా యాక్టర్ అయిన చెప్పారు. ఆ విధంగా ఆయనతో నాకు పరిచయం, వీరందరూ ఎవరు నాకు పరిచయం లేదు. ఆ విధంగా ఒక విధంగా మేమందరం కూడా అన్నదమ్ములు లాంటి వాళ్ళమే. మేమందరం కూడా ఆ విధంగా కూడా మాకు వారితోటి అవినావ సంబంధం ఉందని తెలియజేసుకుంటూ ఈ విషయమై చాలా మంచి అభిప్రాయం చేశారు. ఇంకా వచ్చేటట్టు చేసినట్లయితే మరింతగా ఎంతోమందికి పేదవాళ్ళకి వారు సాయం చేసిన వాళ్ళు అవుతారు. ఎమ్మెల్సీ గారు గవర్నమెంట్ తోటి గౌరవనీయ పవన్ కళ్యాణ్ గారితో చెప్పి చేయించాలని, దీనికి సరైనటువంటి యాజమాన్యం గుర్తింపు, సరైనటువంటి పనుల యొక్క యాజమాన్యపు పనుల యొక్క గుర్తింపు ఉండాలని వారిని కోరుకుంటూ నమస్కారం చేస్తూ మీ